హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆస్తి విషయాలలో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో అవి వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కన్యా రాశి వారి ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన సౌలభ్యం అనేది కలుగుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక కన్యా రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీయానం చేసే యోగం కూడా కనబడుతుంది. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సోదరుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ సజావుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అంది ఉత్సాహంగా సాగుతుంది. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. భూముల క్రయ విక్రయాల ద్వారా మరింత సొమ్ము అనేది అందుతుంది. రుణ బాధలు క్రమేపీ తొలగిపోతాయి. అలాగే మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. మీరంటే అంత ఇష్టపడే విధంగా ఉంటుంది. ఈరోజు ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి మరింత లాభసాటిగా సాగుతాయి. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా పూర్తి సహకారం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలు ఎదురైనా అధిగమించగలుగుతారు. మంచి గుర్తింపును పొందగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది మరియు వారికి సన్మానాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.